హాయ్ అండి, వెల్కమ్ టు పర్ణిక కొమ్మిరిశెట్టి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పిల్లలు ఇష్టంగా తినే స్వీట్ పొటాటో ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ముందుగా స్వీట్ పొటాటోస్ ఉడికించుకొని వాటిని మ్యాష్ చేసుకోవాలి. బాగా ఉండలు లేకుండా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై బాండీ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి వేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారంటే ఎక్కువ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గీలో మనం ముందుగా మ్యాష్ చేసుకున్న స్వీట్ పొటాటో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యిలో స్వీట్ పొటాటో ఒక 2 minutes ఫ్రై అవ్వాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. బాగా నెయ్యి స్వీట్ పొటాటో కలిసేలా మిక్స్ చేసుకోవాలి. స్వీట్ పొటాటో లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు చూడండి, గిన్నెకు అంటుకోకుండా రావాలి స్వీట్ పొటాటో. బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత అందులో బెల్లం, మన స్వీట్కి సరిపడా బెల్లం వేసుకోవాలి. బెల్లం స్వీట్ పొటాటో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బెల్లం స్వీట్ పొటాటో మిక్స్ అయ్యాక బెల్లం కొంచెం కరుగుతుంది. బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ అడుగు అంటకుండా చూసుకోవాలి. అలా బెల్లం మొత్తం కరిగిపోయాక అందులో కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలండి, పచ్చి పాలు కాదు. కాచి చల్లారబెట్టిన పాలని యాడ్ చేసుకొని పాలు స్వీట్ పొటాటో బాగా మిక్స్ అవ్వాలి. జాగ్రత్తగా కలుపుకోవాలండి, పాలు చిందుతాయి. బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. పాలు స్వీట్ పొటాటో దగ్గరికి రావాలి, ఒక క్రీమ్ లాగా రావాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దంచుకోవాలి. లేకపోతే మిక్సీలోనైనా కోర్స్ బ్లెండ్ చేసుకోవాలి. మెత్తగా ఉంటే టేస్ట్ బాగా రాదండి. ఇలాగా కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్వీట్ పొటాటో చూడండి దగ్గరకు వచ్చింది. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. అడుగంటితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. సో జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. పాలు స్వీట్ పొటాటో బాగా మిక్స్ అయ్యి దగ్గరకు పడింది చూడండి. ఇప్పుడు అడుగంటకుండా చూసుకుంటూ దీనిలో మనం దంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ స్వీట్ పొటాటో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు బాగా మిక్స్ అయ్యాక అంతా సమానంగాని గిన్నె స్వీట్ పొటాటోని పక్కకంటే గిన్నెకి అంటుకోవద్దు. అప్పుడు స్వీట్ పొటాటో బాగా కుక్ అయినట్టు అండ్ పాలు నెయ్యి మంచిగా వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్వీట్ పొటాటోని సర్వ్ చేసుకోవడమే. స్వీట్ మనకు తగినంత వేసుకోవాలండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు పిల్లలు ఇష్టంగా తినే స్వీట్ పొటాటో రెడీ అయ్యింది.